ఆల్ వెల్కమ్ టు జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 30th జనవరి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీస్ ఉన్నాయండి. టైం అయితే ఆల్మోస్ట్ 11 o'clock అయితే అయిపోయింది. అండ్ అఫ్ కోర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ 100 days ట్రేడింగ్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు డే 4. సో మీరు ఆల్రెడీ చూడొచ్చు, నేను ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఉంచాను. బట్ బిఫోర్ దట్ ఏమైందంటే, సో నేను ఒక సెటప్ అన్నది నాకు దొరికింది ఎప్పుడైతే 30 minutes క్యాండిల్ బ్రేకప్ అయిందో. సో అప్పుడు నేను ప్రీవియస్ అదే కరెంట్గా ఏదైతే ఎక్స్పైర్ అవుతుందో ఆ ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ ఆల్రెడీ తీసుకున్నాను. బట్ సూన్ ఐ రియలైజ్ దట్ ప్రీమియమ్స్ అన్నవి కరెక్ట్గా లేవు. అందువల్ల దాన్ని కాస్ట్ క్లోజ్ చేశాను. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పైరీ తాలూకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను తీసుకున్న ఆప్షన్ అయితే నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ ఆప్షన్ అయితే మాత్రం నేను తీసుకున్నాను. సో కొంత క్వాంటిటీని అయితే ఇక నేను స్ప్లిట్ చేసుకొని ట్రేడ్ని ప్లేస్ అయితే చేశాను. సో టోటల్ 120 క్వాంటిటీలో 60 క్వాంటిటీస్ని కొంచెం దగ్గరలోనే స్ప్లిట్ చేసుకొని తీసుకున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ అనేది ఒక డిప్ కిందకు వచ్చిస్తే సో నా క్వాంటిటీస్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆల్రెడీ ఇండెక్స్లో అయితే ఆల్మోస్ట్ ఆ లెవెల్కి అయితే రీచ్ అయ్యింది. నేనైతే ఎగ్జిక్యూట్ అవుతుందని అనుకుంటున్నాను, చూడాలి. బట్ నేను ఇందాక చెప్పినట్లుగా నేను ఫస్ట్ ఎప్పుడైతే 30 minutes క్యాండిల్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడ నేను ట్రేడ్ తీసుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ టైంలో నేను కరెంట్ మంత్ ఎక్స్పైరీ ట్రేడ్ తీసుకొని అది అయితే వేస్ట్ చేశాను. సో నౌ ప్రైస్ అయితే కొంచెం పైకి అయితే మూవ్ అయిపోయింది. బట్ స్టిల్ ఇక్కడ ఒక క్వాంటిటీని అయితే ప్లేస్ చేసి ఉంచాను. సో వన్స్ మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని నేను కరెక్ట్గా డిఫైన్ చేసుకొని ఫర్దర్గా ఏమవుతుందో మీకు చెప్తాను. సో నా ట్రేడ్ అయితే ఫైనల్గా ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను దీనికి ప్రాపర్గా స్టాప్ లాస్ టార్గెట్ అన్నవి నేను పెట్టుకుంటాను. సో ప్రజెంట్ అయితే కాస్ట్ నడుస్తుంది. సేమ్ నేను తీసుకున్న ప్రైస్ ఎక్కడైతే ఉందో అక్కడే నడుస్తుంది. సో దీనికి స్టాప్ లాస్ టార్గెట్ అనేది మనం పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ అన్నది నేను మీకు ఇండెక్స్లోను ఆప్షన్స్లో రెండిట్లోనూ చూడొచ్చు. ఫస్ట్ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ కాండల్ తాలూకు లో దగ్గర నేను స్టాప్ లాస్ని అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంకా టార్గెట్ నేను స్ప్లిట్ చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ ఒక టార్గెట్ అయితే నేను ప్లేస్ చేస్తాను, మెజారిటీ ఆఫ్ ద క్వాంటిటీ. అండ్ రిమైనింగ్ క్వాంటిటీ అయితే మాత్రం నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చి S2. అక్కడ నేను నా క్వాంటిటీలోని మెజారిటీ దట్ ఈస్ 90 క్వాంటిటీ అనేది నేను ఇక్కడ టార్గెట్గా అయితే పెట్టుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ ప్రైస్ ఎక్కడి వరకు వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు రిమైనింగ్ క్వాంటిటీ అనేది నేను కాస్త కిందకి S2 తర్వాత ఒక S2కి S3కి మధ్యలో ఒక చోట రిమైనింగ్ క్వాంటిటీని అయితే మాత్రం నేను స్క్వేర్ ఆఫ్ అనుకుంటున్నాను. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ప్రైస్ అనేది కాస్త కింద దిగి ఎక్కడైతే మనకు నిన్నటి హై ఉందో దాన్ని బ్రేక్ చేసామో అక్కడ నుంచి అదొక సపోర్ట్లా పనిచేసి అక్కడ నుంచి రివర్స్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో చూద్దాం మన ఎక్స్పెక్టేషన్ అనేది మీట్ అవుతుందో లేదంటే ప్రైస్ ఇక్కడ నుంచి కంప్లీట్గా కింద వైపుకి వెళ్ళి మన స్టాప్ లాస్ హిట్ అవుతుందో అన్నది మనం వెయిట్ చేద్దాం. సో బట్ ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, స్టాప్ లాస్ ప్రాఫిట్ అనేది మీరు డిఫైన్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ స్టాప్ లాస్ అనేది మాత్రం షూర్గా ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్స్ చాలా వాలటైల్గా ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఎక్స్పైరీస్లో అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సిన ఒక నియమం. సో ఫర్దర్గా ఏమవుతుంది అన్నది మనం చూద్దామండి వీడియోలో. ప్రెజెంట్ మన ట్రేడ్ అయితే స్టాప్ లాస్ హిట్ అయ్యేలాగా కనబడుతుందండి. మీరు చూడొచ్చు, ప్రైస్ అనేది ఒక హ్యూజ్ ఫాల్ ఇచ్చింది. సో లాస్ట్ 2 క్యాండిల్స్ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదు, 30 minutes క్యాండిల్, బట్ స్టిల్ కిందకైతే డౌన్కి అయితే వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్ అయితే ఇక్కడ హిట్ అయ్యే ఛాన్సెస్ మనకు కనబడుతున్నాయి. సో అందువల్ల నేను లాస్ క్వాంటిటీస్ నేను స్ప్లిట్ చేసుకున్నాను. ఇందాక 120 క్వాంటిటీస్ అయితే ప్లేస్ చేశాను కదా, ఇప్పుడు దాన్నే నేను 90 అండ్ 30 కింద డివైడ్ చేసుకున్నాను. అంటే ఎంత సేవ్ చేసినట్లు కదండి. సో అందువల్ల స్ప్లిట్ అయితే చేసుకున్నాను. సో మ్యాక్సిమం మన స్టాప్ లాస్ హిట్ అవుతుందని ఇక్కడ మనకు తెలుసు కాబట్టి నేను ఆ విధంగా ఎంతో కొంత సేవ్ చేద్దామని అలా చేశాను. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఇండెక్స్ లెవెల్లో అయితే మన ఏదైతే సిపిఆర్ ఉందో అక్కడ వరకు వచ్చింది. ఓన్లీ హోప్ ఏంటంటే అక్కడ సిపిఆర్ దగ్గర ఒక సపోర్ట్ అయితే ఉంటుంది, స్ట్రాంగ్ సపోర్ట్ ఇప్పుడు అండ్ దెన్ ఇది డే లో దగ్గర వచ్చింది కాబట్టి సో సపోర్ట్ అయితే ఉంటుందేమో అనుకుంటున్నాను. బట్ మన ట్రేడ్ పరంగా చూస్తే మాత్రం స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయండి. మార్కెట్ మూమెంట్స్ అన్నవి ఈరోజు మామూలుగా లేవండి. ఒక్క రేంజ్లో అయితే మూమెంట్ అయితే ఇచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది.
ఐఎమ్ సో లక్కీ టుడే. టైం అయితే 2:15 అవుతుంది. మీరు చూడొచ్చు నేను ఇంకా స్టిల్ ట్రేడ్‌లో ఉన్నానంటే నేనే నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 10, 15 పాయింట్స్‌లో నా స్టాప్ లాస్ అయితే హిట్ కాకుండా అక్కడి నుంచి రివర్స్ అయితే అయిందండి. నిన్న మనం వీడియోలో ఎంత అన్‌లక్కీ అనుకున్నామో, ఈరోజు నేను అంత లక్కీ. సో, అక్కడి నుంచి రివర్స్ అయ్యి ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ దగ్గరికి వచ్చేసిందండి ఇప్పుడు. ఇదే టైంలో మీరు నిఫ్టీ చూసినట్లయితే కంప్లీట్‌గా అక్కడ హై నుంచి అయితే మాత్రం లోకి అయితే బ్రేక్ అయ్యి అక్కడే సస్టైన్ అవుతుందండి. దట్ మీన్స్ అది నెగెటివ్‌లో ఉంది. సో, ఇప్పుడు నాకు ఇది చూసిన తర్వాత ఎందుకంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకేలాగా మ్యాక్స్ మూవ్ అవుతాయి కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీ కొని ఇప్పుడు డ్రాస్టిక్‌గా పైకి వెళ్తుందన్న హోప్ అయితే నాకు లేదు. సో, అదే విధంగా మార్కెట్ అయితే 215 అయింది. నేను జనరల్‌గా 215 క్యాండిల్ అన్నది నేను ఒక లాస్ట్ క్యాండిల్ నాకు. నేను బై 215 క్యాండిల్ క్లోజింగ్ అంటే 245 కల్లా నాకు ఓపెన్‌గా ఎప్పుడైనా సరే క్లోజ్ చేసేయాలని చూస్తాను మాక్సిమం. లేదా నా స్టాప్ లాస్‌ని గాని, టార్గెట్స్ గాని ట్రైల్ అయితే చేసేసుకుంటాను. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో బిగ్ మూవ్‌మెంట్స్ అయితే వస్తాయి. సో, నేను ఈరోజు సిట్యుయేషన్ ప్రకారం బేస్డ్ ఆన్ నిఫ్టీ చూసిన తర్వాత నేనైతే మాత్రం నా స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ అండ్ కాస్ట్ టు కాస్ట్ అయితే మాత్రం ఈ ట్రేడ్ నుంచి బయటకు వచ్చేయాలని చెప్పేసి భావిస్తున్నాను. సో, మొదటగా నేను టార్గెట్‌ని అయితే కొంచెం పైకి మూవ్ చేసేసుకుంటాను. ఎందుకంటే హాఫ్ అన్ అవర్‌లో ఇంతకు మించి మూవ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. బట్ అది కూడా చాలా తక్కువగానే కనబడుతుంది. అంతవరకు మళ్ళా తిరిగి వెళ్ళడం. ఎందుకంటే హ్యూజ్ విక్ ఫార్మ్ అయింది. సో, దాన్ని కవర్ చేయాలంటే కొంచెం కష్టమే. సో, అందుకే నేను నా టార్గెట్‌ని అయితే ఇంకా ఒరిజినల్ టార్గెట్ కింద ఉంచుకోవడంలో ఎటువంటి లాభం లేదు. సో, దాన్నైతే మూవ్ చేసుకున్నాను. సో, అదే విధంగా నా స్టాప్ లాస్‌ని సో, కంప్లీట్‌గా నేను తీసుకున్న కాస్ట్ టు కాస్ట్‌కి అయితే మూవ్ చేసేస్తున్నానండి. సో, ఇన్ కేస్ ఇప్పుడు అది వెనక్కొచ్చి నా స్టాప్ లాస్ హిట్ అయిపోయినా, లేదా వీళ్ళ టార్గెట్ హిట్ అయినా సరే మనమైతే ఈ రోజులో అయితే లాస్‌లో అయితే ఇంకైతే ఉండం. సో, నిజంగా ఇదైతే వెరీ లక్కీ ఈరోజు. బట్ స్టిల్ నేను నా రూల్స్‌ని స్టిక్ అయ్యి ఉన్నాను. స్టాప్ లాస్, ప్రాఫిట్స్ అనేవి ప్రాపర్‌గా పెట్టుకున్నాను. సో, అట్లా చేసినప్పుడు ఖచ్చితంగా మనకి లక్ అన్నది కూడా ఫేవర్ చేస్తుందండి. సో, మెయిన్‌గా ఇక్కడ నేను ఇనీషియల్‌గా పెట్టుకున్న స్టాప్ లాస్ ఏదైతే ఉందో అది ఒక సపోర్ట్ లెవెల్ పైన ఉండడం వల్ల అక్కడి వరకెళ్ళి లక్కీగా అక్కడి నుంచి చాలామంది ట్రేడ్‌లోకి దిగి కాస్ట్‌ని అయితే మాత్రం పైకి తీసుకెళ్లారు. సో, ఇప్పుడు నా స్టాప్ లాస్ హిట్ అవుతుందా? టార్గెట్ హిట్ అవుతుందా? చూసుకున్న తర్వాత మీకు ఒక సమ్మరీ లాగా మొత్తం కంక్లూడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈరోజు మొత్తంగా ఏం జరిగిందన్నది. ప్లీజ్ ఎండ్ వరకు ఈ వీడియోనైతే ఖచ్చితంగా చూడండి. ఫైనల్‌గా మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. నేనైతే నా ట్రేడ్ అయితే క్లోజ్ చేసేసానండి. కాస్ట్ టు కాస్ట్‌లో వెళ్ళిపోయింది. బట్ ఐ యామ్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ ఈరోజు. ఎందుకంటే సో, మార్కెట్ నిన్న అంత అన్‌లక్కీ ఫీల్ అయ్యాను. ఈరోజు అంత లక్కీగా ఫీల్ అవుతున్నాను. బట్ నిన్న కావచ్చు, ఈరోజు కావచ్చు 2 రోజుల్లో నేనైతే మార్కెట్‌కి లాస్ అయితే అవ్వలేదు. అండ్ దెన్ నా రూల్స్ అయితే నేను ఎక్కడ కూడా అతిక్రమించలేదు. సో, ఫర్ దట్ వన్ ఐ యామ్ వెరీ మచ్ హ్యాపీ. సో, సమ్మరీ లాగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో, మార్కెట్ అన్నది ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్‌లో మనకు ఎటువంటి సిగ్నల్ అయితే ఇవ్వలేదు. అంటే ట్రేడ్ అయితే ఇవ్వలేదు. ఒక విక్ అయితే ఫార్మ్ అయింది గానీ బట్ రెడ్ క్యాండిల్‌లో ఉంది. సో, ఫస్ట్ క్యాండిల్ హై ఏదైతే ఉందో అండ్ దెన్ యెస్టర్‌డే హై యాస్ వెల్. సో, మనకొక రెసిస్టెన్స్ కోన ఉంది హై లెవెల్ దగ్గర. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత మనకొక ట్రేడ్ అయితే నేనైతే ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాను. బట్ అది నేను క్లోజ్ చేయాల్సొచ్చింది. బట్ ఇనీషియల్‌గా ఆ ట్రేడ్‌కైతే నేను స్టాప్ లాస్, టార్గెట్ ఇలాగ అనుకోని ప్లాన్ చేశాను. బట్ దాన్నైతే క్లోజ్ చేశాను. దెన్ నెక్స్ట్ నేను ఆ తర్వాత ఫాలో అప్ క్యాండిల్ ఎక్కడైతే బ్రేకౌట్ అయిందో R1 దగ్గర అక్కడైతే మాత్రం నేను న్యూ ఆప్షన్ మీద నా ట్రేడ్ అయితే తీసుకున్నాను. అండ్ దెన్ నా స్టాప్ లాస్ వచ్చి ఈ ఫస్ట్ క్యాండిల్ బ్రేకౌట్ ఉందా దాని ప్రీవియస్ క్యాండిల్ తాలూకు లో. సో, అది ఆల్మోస్ట్ వెళ్ళి ఈవెన్ ఇండెక్స్‌లో నా స్టాప్ లాస్ హిట్ అయిపోయిందండి. ఇండెక్స్‌లో హిట్ అయిపోయింది. ఆప్షన్స్‌లో హిట్ కాలేదు లక్కీగా. ఎందుకంటే ఒక సపోర్ట్ పైన పెట్టుకున్నాను. సో, అక్కడ నుంచి మళ్ళా ప్రైస్ అనేది రిటర్న్ అయ్యి కాస్ట్ టు కాస్ట్‌గా ఇస్తే వచ్చింది. అండ్ దెన్ కాస్ట్ టు కాస్ట్ దగ్గర అయితే ఆగింది. ఇంకా కాస్ట్ టు కాస్ట్‌కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నేను 215 వరకు వెయిట్ అయితే చేశాను. ఆ తర్వాత ఇంకా నా ట్రేడ్‌ని అయితే క్లోజ్ చేయాలనుకుని స్టాప్ లాస్‌ని అయితే ట్రైల్ చేసుకున్నాను. సో, యాస్ పార్ట్ ఆఫ్ దట్ నాకు స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. అండ్ దెన్ నేనైతే ట్రేడ్ నుంచి బయటకొచ్చేసాను. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ రోజు అన్నది ఒక రకమైన లెర్నింగ్ ఏంటంటే మనం స్టిక్ టు యువర్ బేసిక్స్. ఇంక నేను మెయిన్‌గా నా ట్రేడ్‌ని కాస్ట్ టు కాస్ట్‌లో తీసేయాలని డిసైడ్ అయిన దానికి ఇంకొక రీజన్ ఏమిటంటే మార్కెట్ ఆల్రెడీ ఆ హైని 2 సార్లు టెస్ట్ చేసింది. ఇంకోసారి ఒకసారి బ్రేక్‌ఔట్ అవ్వడానికి ట్రై చేసి మళ్ళా విక్‌తో పాటు కిందకొచ్చింది. సో, ఇంక అక్కడి నుంచి ఇది కిందకి వెళ్ళే అవకాశమే ఉందని చెప్పేసి ఒక
వ్యూ అయితే నాకు వచ్చింది, అందువల్ల నేను క్లోజ్ చేసేసాను. సో మొత్తానికైతే ఈరోజు మనం 2 ట్రేడ్స్ తీసుకున్నాం. 2 కొన్న కాస్ట్ టు కాస్ట్‌లోనే. సేమ్ నిన్న ఎలాగైతే క్లోజ్ చేసామో అలాగే క్లోజ్ చేసాం. దెన్ ఓవరాల్‌గా 2 కలిపి మనకి 2.4 వరకు మనకు చూపిస్తుందండి. మీరిక్కడ చూసినట్లయితే ఫస్ట్ నేను లాస్ట్ మంత్ ఆప్షన్ అయితే తీసుకున్నాను. సో, దాన్ని క్లోజ్ చేశాను. ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో సో, ప్రీమియం సరిగ్గా లేవని దాన్ని క్లోజ్ చేశాను. అదేవిధంగా సో, ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు కరెంట్‌గా మనం డిస్కస్ చేసుకున్న ట్రేడ్‌ని అయితే తీసుకున్నాను. దాన్ని కొన్న ఫైనల్‌గా ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్‌గా క్లోజ్ చేశాను. బట్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఈరోజు మనం ఒక 12,000, 30,000 లాస్‌లో ఉండాలి యాస్ పర్ ద ప్రాసెస్. బికాజ్ ఇండెక్స్‌లో కొన్న స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ వి సర్వైవ్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ వీఆర్ లక్కీ. అండ్ దెన్ మన స్టాప్ లాస్ అనేది ఒక ఖచ్చితమైన లక్‌తో పాటు మన స్టాప్ లాస్ అన్నది ఒక మంచి వాల్యూ, ఒక సపోర్ట్‌కి పైన అలా పెట్టుకోవడం వల్ల మనం ఈరోజైతే సర్వైవ్ అయ్యాము. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో, మీకు ఈ వీడియోలో కొంచెం లెర్నింగ్స్ అయితే వచ్చాయనుకుంటా. ఎందుకంటే స్టాప్ లాస్ అన్నవి ఎంత ఇంపార్టెంటో, ఏ లెవెల్ దగ్గర పెట్టడం అన్నది ఇంపార్టెంటో, అదేవిధంగా మీరు మార్కెట్ సిచ్యువేషన్ బట్టి స్టాప్ లాస్‌ని గానీ, ప్రాఫిట్స్‌ని గానీ ట్రైలింగ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అన్నది మీకు అర్థమయ్యే ఉంటదనుకుంటాను. మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా మంచి మంచి కంటెంట్ రావాలనుకుంటే దయచేసి నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌లో కావచ్చు, మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో కావచ్చు ఈ వీడియోస్‌ని అయితే షేర్ చేయండి. నేను కంటిన్యూయస్‌గా 100 డేస్ వరకు అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఎవ్రీ డే నేను ట్రేడ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ రోజు పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. విత్ దట్ సో, మళ్ళా రేపు మరొక వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి.